ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క వేతన భాగం చూద్దాం. ఈ లోపం నేనను, లోపంలో ఉన్న వాటినైనను తేనంతది. ఎవరైనను లోహమును తేనించిన ఎడల తండ్రి తేన వానిలో నుండదు. లోపంలో ఉన్నదంతయు అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవిత దంభమును తండ్రి వలన పుట్టినది కాదు, అది లోప సంబంధమైనదే. మొదటి యోహాను 2:15, 16. వేతనం చెప్తుంది, లోపంనైనను లోపంలో ఉన్న వాటినైనను తేనింపదు. ఎవరైనను లోపము తేనించిందల్లా తండ్రి తేన వానిలో ఉండదు. లోపం ఉన్నదన్నీ ఏంటి? శరీరాశలు, నేత్రాశలు, జీవదంభము. ఈరోజు ప్రతి మనిషి లోపాన్నే తేనిస్తున్నారు. మనకి బైబిల్లో వాక్యం ఉంటుంది, దేవుడు లోపాన్ని ఎంతో తేనించదని. ఎంత తేనించదు? లోపం అంటే దేవుని తేనించేది మనుషులు. కానీ మనమే తేనిస్తున్నాం. మనుషుల దగ్గర ఉన్నదాన్ని బట్టి మనుషులు తేనిస్తున్నాం. లోపాన్ని మనం తేనించే విధం లేదు, దేవుడు తేనించే విధం లేదు. మన పద్ధతి లేదు, దేవుని పద్ధతి లేదు. మనం తేనించేది ఎంతసేపు లోపము ఉన్న వాటిని, లోపాన్ని ఎలా అనుదిద్దామా, ఎలా పొందుకున్నామా, ఎలా అనుదిద్దామా అనే వాటి మీదే మన ధ్యాస ఉంటుంది తప్ప దేవుడు తేనించేటట్టు దేవుడి తేమ మనలో ఉండాలంటే మన లోపం మీద తేమ పెంచుకోవాలా, లోపం మీద తేమ తగ్గించుకోవాలా? ఆలోచించండి. ఈరోజు ప్రతి మనిషి లోపంలో ఈ భూమి మీద సెట్ అయిపోతాం, సంపాదించుకుందాం, ఆనందించేద్దాం, తృప్తిగా ఉందాం, బతినంత కాలం సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండాలి అని లోపంతో జీవిస్తున్నారు. కానీ మనం లోపానికి ఎంత దగ్గరైతే దేవునికి అంత దూరం అయిపోతుందని ఈ వేతన భావం చెప్తుంది. మనం అనుకుంటున్నాం లోపంతో ఉంటూ కూడా దేవునితో ఉందాము, లోపానికి దేవునితో చూపించేద్దాం అని మనం అనుకుంటున్నాం. కానీ అది జరగదు. అది ఎలా జరగదంటే గమనిస్తే మనం లోపంలో ఉంటూ లోపాన్ని తేనిస్తూ దేవునితో కూడా ఉందాము అనుకుంటే లోప పద్ధతి లేదు, దేవుని పద్ధతి లేదు. లోపం వెంబడిస్తున్న మార్గం లేదు, దేవుడు మనల్ని వెంబడించమంటున్న మార్గం లేదు. అందుకే తిన్నమంతా కదా శరీరాశలు, నేత్రాశలు, జీవదంభం. లోపం ఎంతసేపు శరీర సుఖాన్నే చూసుకోమంటుంది. శరీరం సంతోషపెట్టు, శరీరం నీకు కావాల్సింది అనుభవించు. లోపం అదే చెప్తుంది. ఎంజైతే చాలామంది ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. కొంచెం భక్తి చేసిన, కొంచెం దేవునితో ఉన్నా, కొంచెం ఒక మంచిగా ఉన్నా, రేపా మరి ముసలిలాగా రేపా నువ్వు ఎప్పుడు అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళు కూడా నేను చర్చి తగట్లేదా, నేను దేవుని నమ్మొస్తుందా, నేను దేవునితో ఉండట్లేదా? ఈరోజు అదే మంది సేవతో అనబడిన వారు, దేవుని నమ్ముకున్నవారు, మనతంతా సీనియర్లు, వాళ్ళందరూ కూడా అన్ని అనుదిస్తూ ఎంతో ఉండొచ్చు, దేవునితో ఉండొచ్చు, ఇదిగో ఇలా చేస్తూ కూడా దేవునితో ఉండొచ్చు. కానీ అది దేవుని పద్ధతి కాదు, అది వాళ్ళకి అర్థం అవ్వదు. అది మనం చెప్తే మనం పిచ్చోళ్ళ పాంపవుతాం, మనం ఎదురోళ్ళ పాంపవుతాం. వాళ్ళు ఎంతసేపు శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని తృప్తిపరచాలి, శరీరంతో ఉండాలి, ఇదే చూస్తారు. కానీ దేవుని వేతనం అలా చెప్పట్లేదు. మేము ఉండట్లేదా అని చెప్తా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు శరీరాన్ని ఆనందపరచడంతే చూస్తారు, శరీరం కావాల్సిందే చూస్తారు. నేత్రాశలు కళ్ళతో చూసి అనుభవించాలి, పొందుకోవాలి. ఒక్కసారైనా వెళ్ళాలి, ఒక్కసారైనా అనుభవించాలి, అది పొందుకోవాలి అనే ఆశ. జీవిత దంభం ఎంత చెప్పాల్సిన లేదు. కొంచెం ఉంది అంటే ఒక ఇల్లు పెట్టాడంటే, ఒక వ్యక్తి తన డబ్బు సంపాదించి ఒక ఇల్లు పెట్టాడంతో
ఎంత ఆ వ్యక్తి ఎలా పొందుతాడు, ఏం చేస్తాడు, నాదంతతో లేదు, నాలాది ఎవరు చెయ్యలేదు, నాలాది ఎవరు సంపాదించలేదు, ఇంత భూమి మీద నడవదు, జీవిత దంభం, ప్రతి ఒక్క ధర, నేను ఎలా సంపాదించాను, నేను ఎలా కష్టపడ్డా, నేను కానీ ఇవన్నీ దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని వల్ల ఇవన్నీ వచ్చిన కాదు. ఎందుకంటే శరీరాశు, నేతాశు, జీవదంభము ఇది తండ్రి వల్ల పుట్టినది కాదు అని బైబిల్ చెప్తుంది, లేఖనం చెప్తుంది. అంటే దేవుని వల్ల వచ్చినది కాదు. నీకున్న కోరికలైనా, నీకున్న ఆశలైనా దేవుని అనుభవించొద్దంటారా, దేవుని ఎంజాయ్ చేయొద్దంటారా, దేవుని తృప్తిగా ఉండొద్దంటారా, అన్నీ దేవుని తెచ్చిందే. కానీ దేవుని తెచ్చింది, దేవుడు మనకి పనులు చేసింది, అది వేరేలా ఉంటాయి. అది అన్నీ ఉన్నా లేనట్టు ఉంటాం. అది అన్నీ అనుభవిస్తున్నా మళ్ళీ శరీరం సుఖపెట్టాలని ఆశదని, నేతదాశదని, జీవిత దంభం అంటే వ్యక్తిగత గొప్ప చెప్పరాలేదని, ఇలాంటిది మన అనుభవం. దేవుని పద్ధతిలో ఉంటాం, దేవునికి నచ్చే రీతిలో ఉంటాం. ఈ లేఖనంలో ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే లోపంలో ఉన్న ప్రేమ దేవుడు తండ్రి మనల్ని నడిపిస్తున్న, మనల్ని సృష్టిస్తున్న తండ్రి ప్రేమ వేరు. లోప ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. లోప ప్రేమ ఏముంటుంది, నేను దేవుడికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఒకనొక టైంలో వదిలేస్తుంది లోపంలో ప్రేమ. అంటే ప్రేమిస్తుంది, మన పాలసీని ఇస్తుంది, కానీ కొంచెం విభేదాలు వచ్చినప్పుడు, చిన్న తేడాలు వచ్చినప్పుడు ధైర్యం చెప్తుంది, తండ్రి చెప్తున్నారు, నీ శత్రువుని సైతం ప్రేమించి అంటుంది. లోపప్రేమ అది ఉంటుందా? లోపప్రేమ ఎంతసేపు ఇచ్చిపుచ్చుకోరాదు. మనల్ని ప్రేమించిన వాళ్ళే ప్రేమించను, మనకి బాగా చూసిన వాళ్ళే మనం చూద్దాం, మనతో ఉన్నవారితోనే మనం ఉండదు. లోపం ఏం చెప్తుంది, ఎంతసేపు ఇచ్చిపుచ్చుకోరాదు. అంటే ఆర్థోపతి ఏం చేస్తే నువ్వే చేసేది. సపోజ్ వాడు 500 ఇచ్చేదంతో నువ్వు 500 దొరుకు, వాడు నీకు అన్నం తెస్తుందంతో నువ్వు అన్నం తెద్దు. లోపం ఇదే చెప్తుంది. అందుకే తారతమ్యాలు సొంత అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లి కూతుళ్ళైనా, కుటుంబీకులు ఎంతోమంది అయినా ఎందుకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నది? లోపతేనది తండ్రితో నలబందదు. నీకు అన్యాయం చేశారా, నీకు ఇబ్బంది కలిగించారా, నిన్ను చాలా మాటలు అన్నారా, తల్లి ప్రేమించు. అది ఎప్పుకో, నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో అలాగుంది. తండ్రి ప్రేమ అది. లోప ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. లోపంలో మనకు అంతా చేసిందే ఉంటుంది. మీరు అవతల ఏం చేస్తే మన పిల్లలకి ద్వారా మనం అదే నేర్పిస్తాం. కానీ యేసుప్రభుని నమ్ముకున్న మనము, దేవుని వెంబడిస్తున్న మనము, ఆయన వార్తాన్ని చదువుతున్న మనము, ఆయనతో జీవించాలనుకుంటున్న మనము ఈ లోప ప్రేమను వెంబడించదంతా, లోపంలో ఉన్న వాటిని వెంబడించదంతా తండ్రి ప్రేమను వెంబడించాలి. ఆ తండ్రి ప్రేమ మనలో ఉండాలి. ఆ తండ్రి మార్గం మనం చూపించాలి. యేసుప్రభు మార్గం మనం చూపించాలంటే లోపానికి మనం ఎంత దూరంగా ఉంటే అలాగని లోపం నుంచి పారిపోవాలా, లోపంలో ఉండవలసిన పాదా అలా కాదు. లోపంలోనే ఉండాలి. తన లోప మాలిన్యం అంటించుకోకూడదు. లోప మాలిన్యం అంటించుకోదంతా, లోప పద్ధతులు మనకి అంటించుకోదంతా. రోమ 12:2 చెప్తే కదా, మీరు లోప మర్యాదను వెంబడించకుండా అని లేఖన బాణం చెప్తే కదా. లోప మార్గాన్ని, లోపం ఒక పద్ధతిని చాలాసార్లు మనకి అందరూ అదే చేస్తున్నారు కదా, మరి అందరూ అదే ఉంటున్నారు కదా, అందరూ చేస్తున్నారు, అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఆలోచించకు. నీ దేవుడు ఏమనుకుంటున్నారు, నీ తండ్రి ఏమనుకుంటున్నారు, నీ తండ్రి ఏం చెయ్యమంటున్నారు ఆలోచించు. ఒకసారి ఏదైనా పని చేసినప్పుడు ఇది లోప పద్ధత, నా తండ్రి పద్ధత, ఇది శరీర పద్ధత, నా శరీర పద్ధత, ఇది నా నేతాస్ బెత్తి వచ్చిందా, ఇది నా జీవిత దంభం బెత్తి వచ్చిందా, ఇది లోప పద్ధతిలో వచ్చిందా అని ఒకసారి ఆలోచించుకొని, ఇంత ఎన్నాళ్ళు లోపాన్ని వెంబడిస్తా, ఎన్నాళ్ళు సమయం దగ్గర పడుతుంది. జాగ్రత్త రోజు ఈ లేఖనం బాగా తింటున్న ప్రతి ఒక్కరు జాగ్రత్త తెలియదు. ఇంత నువ్వు లోపాన్ని వెంబడించే వారిగా ఉంటే ఇదిగో ఇది నీకు హెచ్చరిత. జాగ్రత్త తెలియదు. లోపాన్ని వెంబడించిన అది లోపంతోనే పోతుంది, దట్టించిపోతుంది. లేఖనం చెప్తుంది లోపం ఆశ ప్రతిది దట్టించిపోతుంది. దేవుని మార్గమే నిత్యము ఉంటుంది, దేవుని పద్ధతి నిత్యము ఉంటుంది. కాబట్టి మనం లోప పద్ధతిని వెంబడించకుండా దేవుని పద్ధతి వెంబడిస్తూ
ఎలా వెంబడించాలో ఏం చెయ్యాలో మనం ప్రతివాదం తింటున్నాం, లేపనం బాణం చదువుతున్నాం, మనకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంది చెప్తున్నది. వెంబడిద్దామా, ఆలోచిద్దామా? ఎప్పటి నుంచి ఎప్పటిప్పుడు నేను లోపాన్ని వెంబడిస్తున్నాను అదన్నీ వదిలిపెట్టి ప్రభా నీ చిత్తంలో నీ ప్రేమలో నేను బతకాలని నీ రోజు నుంచి నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభా అని అడుగుదామా? ప్రతి ఒక్కం అడుగుదాం. ప్రభా మీరు చేస్తున్న ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీతో కృతజ్ఞత చెల్లించుకుంటూ లోపాన్ని వెంబడించేవారు నేను ఉండటంతా నీ చిత్తాన్ని వెంబడించే వారుగా మేము ఉండాలి. సహాయం తెచ్చండి. వేస్తున్నామని వెళ్తున్నాం తండ్రి. ఆమేన్.